చాలా మీ ముందు మీ స్పందన వారు వేసిన కొన్ని ఆరోపణలనండి లేకపోతే వారు చేసిన విశ్లేషణలకు కానీ మీ స్పందన చెప్పండి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు సంసద్ కో ఉకాడ్ ఫేకేంగే మోడీ కో మారేంగే. గిరిధర్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. యా మేరా లింగ్ మేరా ఆజాదీ సిర్ఫ్ నామ్ రహేగా అల్లా కా, ప్రేమానంద్ మహారాజ్ పాఖండీ హే. ఇవన్నీ స్లోగన్స్లో అసలు నీట్ అనే పదం ఎక్కడైనా ఉన్నదా? నీట్ గురించి అసలు ఒక్క స్లోగన్ అయినా వాళ్ళు మాట్లాడారా? ఇది ఒక ఎత్తు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన 30-40% ఎవరైతే వచ్చారు అదంతా మీరు మాట్లాడారు కదా, సో ఆ సబ్జెక్ట్లో ఇలాంటి అంటే సంసద్కో ఉఖాడ్ పేకేడే అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే అనార్కియా? వాట్ యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ దిస్ కంట్రీ? ఇప్పుడు ప్రజాస్వామ్యం కంట్రీలో మీరు పార్లమెంటును గౌరవించని, నేను పార్లమెంటును తీసి పడేస్తాను రూట్స్లోంచి అని చెప్పే స్లోగన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళని ఎంతవరకు మనము స్టూడెంట్స్ అనాలండి? సిర్ఫ్ యా ప్లీజ్ సిర్ఫ్ నామ్ రహేగా అల్లా కా అంటే సిర్ఫ్ నామ్ రహేగా అల్లా కా ఆగండి మహేష్ గారు, ఇప్పటిదాకా మాట్లాడారు కదా. ఎట్లా మహేష్, అది పార్లమెంట్ తవ్వేస్తాం తీసేస్తాం నేపాల్ లాగా చేసేస్తాం అంటే ఒప్పుకోవడానికి ఈ దేశంలో పుట్టింది, దేశంలో ఉన్నది. మాట్లాడితే అది తీసుకొచ్చి డిస్ప్లే చేస్తారా? అర్థం కాదు. ఇప్పుడు ఆ విజువల్స్ కానీ ఆ బయట్లు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కాదు. ఫస్ట్ లెట్ హిమ్ టాక్. మీరు మాట్లాడేటప్పుడు నేను ఆయన మాట్లాడలేదు. మీరు మాట్లాడుకుంటే ఇట్లా గొడవ. ఒక్క నిమిషం సార్ ప్లీజ్, విత్ డ్యూ రెస్పెక్ట్స్. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరిని మాట్లాడినా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని హైజాక్ చేసినట్టు నా డిబేట్ ని హైజాక్ చేయండి ప్లీజ్. మీరు ఉద్యమాన్ని హైజాక్ చేసి పొలిటికల్ గెయిన్ కోసం ప్రయత్నం చేసినట్టు నా డిబేట్ ని హైజాక్ చేయకండి. ఇది వన్ సైడ్ డిబేట్ కాదు. ఒకవేళ ఇది వన్ సైడ్ డిబేట్ అయితే ఇది హైజాక్ అంటే ఇది వన్ సైడ్ డిబేట్ అయితే బీజేపీ ప్రతినిధి అమర్నాథ్ గారు ఒక్కరే ఉన్నారు. వారు అందే సత్యం గారు బీజేపీ కాదు, ప్రొఫెసర్ కాశిం గారు బీజేపీ కాదు, మీరు బీజేపీ కాదు. ఆడపిల్లల్ని అసభ్యంగా చాలా మాట్లాడినాయి. డోంట్ ప్లీజ్ సార్. 3 రోజుల క్రితం మీరు మనకున్న ఫ్రెండ్షిప్ అనుకోండి, సత్సంబంధాలు కానీ కొంచెం గౌరవం ఇవ్వాలి. నేను చాలా గౌరవిస్తున్నాను. ఇంకొక ప్యానలిస్ట్ మాట్లాడివ్వకపోవడం అనేది అనార్కీ, ఇది డెకోరం మెయింటైన్ చేయాలి. డెకోరం మెయింటైన్ చేయాలి. నా ఇష్టం అండి, అది అక్కడ జరిగింది నేను ప్లే చేస్తున్నాను. మీకు ఇష్టం మీ దగ్గర ప్లే చేయండి, మీ ఫోన్ లో చూపిద్దరు ఆగండి, నేను టైం ఇస్తా చూపిద్దరు కానీ ఆయన మాట్లాడివ్వండి. 3 రోజుల క్రితం బర్కా అనే ఆవిడ ఇంక్ చల్లింది అభిజిత్ దీప్ ముఖం పైన. ఎందుకు చల్లింది అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, ఇక్కడ మీరు నీట్ గురించి ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి ఒక స్టేజ్ వేసుకొని రాముని, మాకు ఆరాధ్య దైవమైన సీతమ్మ వారిని, రాముని మీరు అవహేళనగా మాట్లాడితే నేను తట్టుకోలేకపోయినా ఏడ్చుకుంటూ ఆవిడ ప్రస్తుతం మాట్లాడిన సంఘటనలు సందర్భం లేని వ్యవహారం కదా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడికి రామునికి, అక్కడికి అసలు భక్తికి, అక్కడికి ఒక రిలీజియస్ ఐడెంటిటీకి సంబంధం లేదు. అయితే లెట్ us కమ్ బ్యాక్. 22 లక్షల మంది, ఇందాక కాసిం గారు మాట్లాడిన దానికి కూడా నేను చెప్పాలి, 22 లక్షల మంది మే 3వ తారీఖు
నీట్ ఎగ్జామ్ రాశారు. వెంటనే మే 5వ తారీఖే ఇది ఏదో ప్రాబ్లం ఉంది అని రియలైజ్ అయ్యి మే 12వ తారీఖు వెంటనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు, దాని తర్వాత డేట్ ప్రకటిస్తున్నట్టు మే 15వ తారీఖు ధర్మేంద్ర ప్రధాన్ గారు, నేను డేట్లు రాసుకొని వచ్చిన క్లియర్గా చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ గారు మీడియా ముందుకు వచ్చి ఒక పొరపాటు జరిగింది. కాదులేదు, అది డేట్ ప్రకటించడం అనేది కాంపెన్సేట్ సార్, చేయడం కాదు, అది compensation అంటలేదు సార్. ఖచ్చితంగా చర్యలు దిగాలి వెంటనే. అది ప్రభుత్వం, ఆ విషయంలో ప్రభుత్వానికి తప్పే, సార్, నేను 100% సార్, తప్పే. నేను విషయాలు చెప్పని యు మూవ్ ఫార్వర్డ్. ఎగ్జాక్ట్లీ. సో మే 15th రోజు మేము ఆల్రెడీ 13 మందిని అరెస్ట్ చేశాము, ఈ విధంగా జరుగుండొచ్చు అని. ఎందుకంటే ఎంక్వైరీ కాకుండా ఇష్టం ఉన్నట్టు ఒక అంటే మంత్రి గారు అట్లా మాట్లాడలేరు కదా, ఎట్లా జరిగిందో చెప్పలేరు కదా మనం మాట్లాడినట్టు. సో వారు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, సిబిఐకి ఇచ్చామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జూన్ 21వ తారీఖు ఎగ్జామ్ రాశారు 20 లక్షల మంది. 1,37,000 మంది ఈరోజు ఎంబీబీఎస్ చదవడానికి తయారైపోతున్నారు. వాళ్ళందరూ ఆనందమైన వీడియోలు కూడా మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భుజాల పైన పిస్టోల్ పెట్టి కాల్వడానికి ప్రయత్నం చేస్తున్నది? ఇది ఒక పెద్ద ప్రశ్న. రాహుల్ గాంధీ గారు దాదాపు 20 రోజులు ఏ దేశాలకు తిరిగి వచ్చిరని కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని సంబంధం లేదు. నేను అలిగేషన్ చేయట్లేదు, ఎవరో చేస్తాడని మూర్ఖుడు. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత సడన్ గా ఈ లోపల సిజేపీ కొంతమంది నేతలు, ఏదైతే సిజేపీ అనే ఒక ఫ్రింజ్ ఎలిమెంట్ ఉన్నదో ఆ ఫ్రింజ్ ఎలిమెంట్ కు సంబంధించిన కొంతమంది నేతలు చైనీస్ ఎంబసీని కలుస్తారు. చైనీస్ ఎంబసీని కలిసిన తర్వాత సడన్ గా ఒక ఉద్యమం లాగా తయారవుతారు. ఇవన్నీ కనబడతలేవా? ఇది ఒక కుట్రలా కనబడతలేదా? కరెక్ట్ పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజే ఇంతమంది జమ కావడము, ఇన్ని రోజులే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది కదా గవర్నమెంట్, ఇన్ని రోజులే అక్కడే సోనం వాంగ్చుక్ ఉన్నాడు కదా, మరి ఇన్ని రోజులే పార్లమెంటు పైకి వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు? ఎందుకు ప్రధానమంత్రి నివాసం వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు? ఎందుకు మీరు ఇట్లాంటి కరెక్ట్గా పార్లమెంటు స్టార్ట్ అయిన రోజే చేయాలి? ఇది ఒక రకమైన అంటే అంతర్జాతీయంగా కుట్ర జరుగుతూ దేశంలో అనిశ్చితి వాతావరణం ఉన్నది. దేశంలో అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సార్? నేను నిజంగా నాకు తెలియక అడుగుతున్నా. నేను కూడా ఐఐటీలో చదువుకున్నా. రాజీనామా డిమాండ్ సార్. ఈ దేశంలో రైల్వే యాక్సిడెంట్ జరిగితే 2 రైల్వే మినిస్టర్లు చేశారు. రైల్వే యాక్సిడెంట్లు ఆగినాయా సార్? అది కాదు కదా సార్, వినండి. బాధ్యత వహించడం అంటే బాధ్యత వహించుడు అంటే పరిష్కార మార్గం తీసుకురావాలి. బాధ్యత వహించుడు అంటే ఈ రోజు సార్ అనేక రంగాలలో ఈ రోజు యువత అద్భుతమైన ఇన్నోవేషన్ చేస్తున్నది కదా. నేను అడుగుతున్నా, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు అక్కడ ఉన్న యువతనే అసలు ఫుల్ ప్రూఫ్ మోడల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్, భావి తరాలలో అసలు ఒక్క ఎగ్జామ్ కూడా లీక్ కాకుండా ఒక అద్భుతమైన మోడల్ తీసుకురండి, టెక్నాలజీ తీసుకురండి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి చేయమని ఇవ్వలేదు కదా. మన ఇరిగేషన్ మినిస్ట్రీ ఇమ్మన్నట్టే ఉంటది. సార్ నన్ను ఒక్కొక్క చెప్పండి కానీ కొన్ని నేనేమంటున్నానంటే, ఎన్టీఏ ఎందుకు పుట్టింది? 2014 కన్నా ముందు అనేక సార్లు పేపర్ లీక్ జరిగితే కనీసం అప్పుడు పేపర్ లీక్ అయింది అని యాక్సెప్ట్ కూడా చేసేది కాదు గవర్నమెంట్, జస్ట్ కొట్టిపడేసేది పేపర్ లీక్ కాలేదు. ఒక చిన్న ఇంటరప్షన్, ఎన్టీఏ